అస్థి అంటే ఉన్నది, ఒక చోట ఉన్నది. ఎక్కడ ఉన్నది? గర్భంలో ఉండొచ్చు, అంతకు పూర్వం ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఒక పదార్థం ఉన్నది, అస్థి. జాయతే, ఆ పదార్థం, ఆ జీవి పుట్టింది, జాయతే. వర్ధతే, అది పెరుగుతోంది. విపరిణమతే, మార్పులు చెందుతూ ఉంది. అపక్షీయతే, క్షీణిస్తూ వస్తుంది. వినశ్యతి, నశించిపోయింది. ఇవన్నీ మొత్తం 6 దశలు ఉంటాయి. ఈ 6 దశల్ని కూడా షట్వికారాలు, 6 రకాలైనటువంటి వికారాలు అంటే మార్పులు అని అర్థం. ఈ 6 రకాలైనటువంటి మార్పులకి గురయ్యేటటువంటి తత్వం కలిగిన శరీరాలు ఉండేవి జీవులకి. అంటే జీవుల యొక్క శరీరాలన్నీ కూడా ఈ 6 రకాల మార్పులకి గురవుతాయి. అర్థమైంది మ్యాటర్? ఇప్పుడు యేసు పుట్టాడండి. ఏ శరీరంతో పుట్టాడండి? ఈ షట్వికారాలకి లోను కాని శరీరంతో వచ్చాడా?